నుండి నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ఇవ్వగోరుతున్నాను. సో పోయిన వారం మనం చూసాం సెవెంత్ సీల్, అండర్ ద సెవెంత్ సీల్. ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము మనలను ఆవరించి ఉన్నందున అది ఏంటో మనకు అర్థమైందా? ఆమేన్. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఆవరించి ఉన్నారా? హల్లెలూయా. మరి తప్పకుండా ప్రార్థన తప్పకుండా ఆ వాక్యము మీరు ధ్యానించండి. ఎందుకంటే యూ హ్యావ్ టు బి సెన్సిబుల్. సెన్సిబుల్ అంటే తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా గ్రహింపు కలిగి ఉండాలి. నువ్వు నిన్ను ఏది ఆవరించినదో గ్రహింపు. నీ ప్రతి మాట దూత వింటున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎక్కడైనా వేషధారణగా ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర కాదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఏ కూటాలు పెట్టుకొని మాట్లాడుకున్నా ఆయన చూస్తున్నాడు. ఏ గుంపును తయారు చేసుకొని మాట్లాడుతున్నా ఆయన చూస్తున్నాడు. ఆయన అక్కడ ఉంటాడు, రికార్డింగ్ ఏంజిల్. ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉన్నది, ప్రతిదీ వెళ్తూ ఉంది అక్కడికి, ప్రతిదీ రిపోర్ట్. దాని ప్రకారంగానే ఇక్కడ హతము చేయవారు బయలుదేరుతారు. నేను హెజ్కేలు గ్రంథంలో చెప్పబోయేది అదే. ఇక్కడున్న దూత తీసుకెళ్లే దాన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రవక్త అంట, డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు, దూత నిన్ను నీ చుట్టూ ఆవరించున్నాడని మర్చిపోవద్దు. రెక్కలు కలిగినది సమాచారమును మోసుకొని వెళ్ళిపోతుంది. రెక్కలు కలిగినది ఉందా బైబిలా? ఇక్కడ నుండి తీసుకెళ్తా ఉంటాడు ఆయన, రికార్డింగ్ ఏంజిల్. ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుండి రికార్డింగ్ ఏంజిల్ ఉంటాడు. చదివానా లేదా నేను దాన్ని మనం చూసాం. మనం మెసేజ్లో ఉంది, ప్రవక్త అంటున్నాడు ప్రతి ఒక్కరికి ఒక రికార్డింగ్ ఏంజిల్ ఉన్నాడు. నీ ప్రతి మాట, నీ ప్రతి కదలిక, నేను ఇదివరకు చెప్పినట్టు కేవలం మాటనే కాదు, హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఆయన. అది ఇంకా డేంజర్ అది. ఎందుకంటే హృదయంలో ఉన్న ఆలోచనలను బట్టి మనం తీర్పు తీర్చబడతాం. చూడండి, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆ సంగతి అతను తప్ప ఇంకొకరు తెలియదు కదా. ఒక స్త్రీని మోహపు చూపు చూడడం అంటే అది ఎవరు తెలుస్తుంది? అది అతనికే తెలుస్తుంది, కానీ అది దేవుడు తెలుసు అంటున్నాడు. ఒక మోహపు చూపు చూస్తేనే నీవు అప్పుడే హృదయంలో వ్యభిచరించావన్నాడు ఆయన. బ్రదర్, సిస్టర్, నిజం చెప్పాలంటే ఇప్పుడు మనమున్న కాలం అలాంటిది, ఇప్పుడు మనమున్న సమయం అలాంటిది. ఇప్పుడు హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి అందుకోసమే మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు ఆ మేఘం మనని ఎందుకు ఆవరించి ఉన్నదో తెలుసా? మనని విశ్వాసంలో పైకి లేపడానికి, ఫేత్ సివిలైజేషన్, విశ్వాసపు నాగరికతలోనికి రావడానికి. 6వ పరిమాణంలో ఉన్న వాళ్ళందరూ విశ్వాసపు నాగరికతలో ఉన్నారు వాళ్ళు. నాకు బాగా గుర్తు, 7 పరిమాణముల బోర్డు ఉండేది ఇక్కడ పాత చర్చ్లో. దాన్ని నేను సపరేట్గా గీయించి పెట్టించాను, దాన్ని కలర్ ద్వారా. దాని మీద నేను దాదాపున 30-40 వారాలు బోధించిన నేను. అవి ఇప్పటికీ రీళ్ళ క్యాసెట్లో ఉన్నది నా దగ్గర. అప్పుడు నేను బోధించింది ముఖ్యంగా ఫేత్ సివిలైజేషన్, విశ్వాసపు నాగరికత గురించి మాట్లాడాను నేను. రీళ్ళ క్యాసెట్లో రికార్డ్ అయి ఉంది. అది మీరు మర్చిపోవచ్చు నరసంపేటోళ్ళు, కానీ ఆ క్యాసెట్ మర్చిపోదు. అప్పుడు నేను చెప్పాను, అప్పుడే చెప్పాను నేను 2000 బహుశా అది 2003, 2002 ఆ టైంలో, 2001 ఆ టైంలో నేను అప్పుడే చెప్పాను ఫేత్ సివిలైజేషన్, 6th డైమెన్షన్ గురించి. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆ సమయంలో ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే మనం ఇప్పుడు దాన్ని చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము. లూకాసు సువార్త 21వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుకుందాం.
అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుతున్నదనెను. ఆమేన్. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, అంజురపు వృక్షము సమస్త వృక్షములను చూడుడి. మాట బాగా వినండి. అంజురపు వృక్షము సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ప్రార్థన చేసుకుందాం. 7వ ముద్రను గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరి మరొకసారి యొక్క రాత్రికాల సమయంలో నీ ప్రశస్తమైన సన్నిధికి మేము వస్తున్నాము తండ్రి. నీ సన్నిధి ఇక్కడ ఉన్నదని మాకు తెలుసు. నీ ప్రసన్నత, నీ శకిన మహిమ ఇప్పుడు ఇక్కడ ఉన్నది. నీ వాక్యము ఇక్కడ ఉన్నది. నీవిక్కడ ప్రభువా ప్రత్యక్షపరచుకొనుటకు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు దేవా. మేము విశ్వసిస్తున్నాం దాన్ని. మేము ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామని మాకు తెలుసు. మేము ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నాం. మేము ఇప్పుడు కూర్చుని పెట్టబడుతున్నాం కాదు, కూర్చొని ఉన్నాం ఇప్పుడు మేము. లార్డ్ ప్రభువా, ఈ గొప్ప సహవాసమును మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము యథార్థముగాను నమ్మకముగాను నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయి. మరియు నీ వాక్యము మాకు తెరవమని ప్రార్థిస్తున్నా. ఇవన్నీ చివరి దినములలో మా విమోచన కోసం నువ్వు చెప్పిన సూచనలు ఇవి. ఈ సూచనలను రుజువు చేసే శబ్దమును మేము కలుగున్నాం ఈ రోజున. ఎందుకంటే ప్రతిసారి నువ్వు సూచనను పంపినప్పుడు ఆ సూచనకు ఒక స్వరం ఉంటుంది. అది ఉట్టి సూచనగా కాదు, దానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరమే వర్తమానమై ఉన్నది. దానికి మేము లోబడవలసి ఉన్నది. కాబట్టే ప్రభువా, ఖచ్చితంగా మేము ఈ సూచనలను చూసే భాగ్యము దయచేయి. ఎందుకంటే మా విమోచన దగ్గరగా ఉంది. ఇప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అన్నావు నువ్వు. ఎందుకంటే మీ విమోచన సమీపంలో ఉన్నదని చెప్పావు. ఓ ప్రభువా, ఇప్పుడు వాటిని చూసే కృపను మాకు దయచేయమని, తప్పకుండా నువ్వు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి 7వ ముద్రను గురించి నేను మాట్లాడగోరుతున్నాను. ఎస్పెషల్లీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ యేసు చెప్పింది ఏందో మనం చూద్దాం. ఓకేనా? లూకాసు సువార్త 21వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన అంటున్నాడు, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడే వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు, బాగా వినాల మాట, ఆయన మహిమతోనూ ప్రభావముతోనూ మేఘారుడే వచ్చినప్పుడు, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని. కానీ లోకంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ హృదయాలు దిగజారిపోతాయి. ఎందుకంటే పైన వచనానికి వచ్చినప్పుడు ఇలాగంటున్నాడు 20వ వచనంలో, మరియు సూర్య చంద్ర నక్షత్రములో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన, తెలుసుగా సునామీ, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోషముల వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును, ఆకాశమండలి శక్తులు కదిలింపబడును. ఏ శక్తులు?
మర్చిపోవద్దు. ఆకాశమందులో ఉన్న శక్తులు ఏంటిది? ఎఫెసీకి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు, ఆకాశంలో ఉన్న శక్తులు ఏం కూర్చోవు. ఏంటి అవి? దురాత్మ సమూహములు. వింటున్నారా? దయ్యపు శక్తులు, దురాత్మ సమూహములు కదిలించబడతాయి. అవి ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పినట్టుగా, బూరల పండుగలో ఆయన చెప్పినట్లుగా, 6వ బూర యొక్క కాలంలో, 6వ బూర ఊదబడిన కాలంలో, అదే మనం చూస్తున్న ప్రకటన 9వ అధ్యాయంలో 6వ బూర ఊదబడుతున్నది. 6వ బూర ఊదబడుతున్న కాలంలో పాతాళం తెరవబడతా ఉన్నది. అడుగులేని అగాధం తెరవబడతా ఉన్నది. అడుగులేని అగాధంలో ఉన్న దురాత్మలన్నీ, దయ్యాలన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అలానే అది ఎక్కడ జరుగుతుంది? 6వ బూర కింద జరుగుతూ ఉన్నది. కానీ 7వ ముద్ర ప్రకటన 10లో, బాగా పట్టుకోవాలి, 7వ ముద్ర ప్రకటన 10లో ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొస్తా ఉన్నాడు. ఆయన దిగొస్తా ఉంటే అక్కడున్న ఆ దురాత్మ సమములు కదిలింపబడ్డాయి. అవి భూమిపైకి దిగొచ్చినాయి. ఇప్పుడు అవి ఆర్ యు క్యాచింగ్? ఇటు పాతాళంలో ఉన్న దురాత్మలు, ఎందుకంటే పాతాళం ఇప్పుడు ఆ 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్న వాడిని, ఎవడు వాడు? ఆ 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్నవాడు. వినబడతలేదు నాకు? పాండుర వర్ణపు గుర్రము పైన స్వారీ చేస్తున్న వాడిని ఆ పాతాళం వెంబడిస్తూ ఉన్నది ఇప్పుడు. అంటే ఇప్పుడు పాతాళం ఎక్కడుంది? భూమి పైననే ఉన్నది. ఇప్పుడు ఆయన కిందికి దిగొచ్చుడు ద్వారా, ఎవరు? క్రీస్తు కిందికి దిగొచ్చుడు ద్వారా, ఆ మేఘారుడిగా ఆయన కిందికి దిగొచ్చుడు ద్వారా ఇప్పుడు దురాత్మ సమూహాలను ఏమైనా ఇప్పుడు అవి ఇప్పుడు భూమిపైకి వచ్చినాయి. అవి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అవి ఏదో చూడండి మీరు, అక్కడ కరెక్ట్గా చూడాలి దాన్ని. 6వ అధ్యాయము ఇది ఇలానే ఉంచి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలహీనులై ఉండుడు కాదు, బలవంతులై ఉండాల. యు హావ్ టు బి స్ట్రాంగ్ టు ఫేస్ యువర్ ఎనిమీ. నీ శత్రువును ఎదుర్కోవడానికి నువ్వు బలవంతుడవై ఉండాలా. యు హావ్ టు బి స్ట్రాంగ్. వింటున్నారా నేను చెప్పింది? నీ శత్రువును ఎదుర్కోవడానికి బలవంతుడవై ఉండాలా. నువ్వు బలహీనులుగా ఉంటే కుదరదు. ఇక్కడ దేవుడి వర్తమానం ఎందుకు పంపాడు? ఈ గడియ వర్తమానం దేవుడు ఎందుకు పంపాడు? ఎందుకంటే నిన్ను బలవంతుని చేయడానికి. ప్రవక్త మెసేజ్లు ఏమన్నాడు ఆయన? ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు ఆయన. ఎందుకన్నాడో మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. గమనించండి. ఇప్పుడు దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తున్నాడు ఆయన. స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, ఈ వర్తమానం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన యందు బలవంతులై ఉండడం వలన అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచం. వింటున్నారా? ఎందుకు? అపవాది తంత్రములను ఎదురించడానికి. ప్రవక్త మెసేజ్లో ఏమంటాడంటే, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదనే వర్తమానంలో, ఒక దేశము ఇంకొక దేశం పైన దాడి చేయాలంటే ఖచ్చితంగా ఆ శత్రు దేశం యొక్క బలహీనతలు ఈ దేశం ముందు తెలుసుకొని ఉంటుంది. వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అంచనా లేకుండా గనుక వీళ్ళు ఆ దేశం పైకి వెళ్తే అతి ఘోరముగా ఓడిపోయే అవకాశం ఉన్నది. వింటున్నారా? ఈ రోజున మనము కూడా ఒక రాజ్యమై ఉన్నాం, దేవుని రాజ్యమై ఉన్నాం. మనం ఎంతమంది తెలుసు దేవుని రాజ్యం మనమే అని? వి ఆర్ ద గాడ్స్ కింగ్డమ్. మనమే దేవుడి రాజ్యం. అపవాది రాజ్యాన్ని బాగా వినండి. అపవాది రాజ్యమును మనం ఈ రోజున వాని రాజ్యం పైన మనము దాడి చేయాలన్నా, వాడు మన రాజ్యం పైన దాడి చేయాలన్నా మనకు శత్రువైన అపవాది యొక్క తంత్రములు తెలిసి ఉండాలి మనకు. అందుకే పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉంటాడంటే, సేవకుల్లో ఉండి అపవాది చేయబోయే దాడిని ముందుగానే ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంటాడు.
కొందరు అనుకుంటా అంటారు, ఎవరో పాస్టర్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, ఎవరో పాస్టర్కి ఇన్ఫార్మర్స్ ఉన్నారు చర్చిలా. నా ఇన్ఫార్మర్ హోలీ గోస్ట్ అని తెలుసా మీకు? నా ఇన్ఫార్మర్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ, హోలీ గోస్ట్. చాలామంది నా దగ్గరకు వచ్చి నాతో ఏమన్నారో తెలుసా? పాస్టర్ గారు, మేమిద్దరం భార్య భర్తలం మాట్లాడుకున్న సంగతి నీకు ఎవరు చెప్పారు? ఈమెనే చెప్పింది కదా అని అడిగారు నన్ను. నేనన్నా, నాకు నీ భార్య ఫోన్ చేయలేదు బ్రదర్, నాకు తెలియదు. మరి నీకు రాత్రి మాట్లాడుకున్నది పొద్దున నువ్వు ప్రసంగం ఎట్లా చెప్పినావు అని అడిగిండు. చాలా సంఘాలలో పాస్టర్లు వచ్చి నన్ను ఏమడిగారో తెలుసా? మా సంఘంలో గత కొన్ని నెలల నుండి జరుగుతున్న సంఘటనలు నీకెట్లా తెలిసిందని అడిగారు. నువ్వు ప్రసంగం ఎలా చేసావని అడిగారు. వాయ్? ఎందుకు? సాతాను యొక్క తంత్రములను పరిశుద్ధాత్మ ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఆయన. సంఘము చీలిపోయేటప్పుడు నాకు తెలుసు నరసంపేటలో ఏం జరగబోతుందో. హెచ్చరిక చేసుకుంటూ వచ్చాను. 3 రకాల విశ్వాసులు చెప్పా, గుర్తుందా మీకు? ఆ టైంలో 3 రకాల విశ్వాసులు చెప్పా. ఆ మెసేజ్తోనే వాళ్ళు ఎగిరిపోయారు. అదిగో మమ్మల్ని వేషధారులు అంటున్నాడు, అదిగో మమ్మల్ని నటించి విశ్వాసాలు అంటున్నారు అనుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు? హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ హెచ్చరిక చేశాడు. పరిశుద్ధాత్మ ముందుగానే హెచ్చరిక చేశాడు. నేను ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటా. నేను పిచ్చోన్లాగా ఇక్కడ నిలబడి సేవ చేస్తానని మీ డబ్బు కోసం, నీచమైన మీ డబ్బు కోసం సేవ చేస్తలేను. నీ డబ్బు ఎవడికి కావాలా? నీ దశమ భాగం ఎవడికి కావాలా? నీ దశమంతో నువ్వు సావు, ఎవడొద్దంటాడు? దశమ బాలిచ్చి పాస్టర్ పైన అధికారం చెలాయించాలి. ఎవడైనా అలా మాట్లాడితే నాలుక చీల్చేస్తావాంది. ఎందుకంటే మొదటిగా నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఇవ్వలేదు. ముందు అది గుర్తుపెట్టుకో. నువ్వు ఇచ్చింది దేవుడికి, దేవుడు నాకు ఇచ్చాడు. అది నాకు దేవుడు మొదల విషయం, ఇది నీకు దేవుడు మొదల విషయం. నాకు నీకు డైరెక్ట్ కాకూడదు ఆ విషయాలలో. నువ్వు ఇవ్వకపోతే నేను అడగను. ఎంతోమంది దశమ బాలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓ నెల ఇస్తారో నెలలు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అలా లెక్క పడితే లక్షలు ఇవ్వాలి నాకు. ఆయన నేను అడగను వాళ్ళను. ఎందుకంటే అది వాళ్ళకు దేవుడు మధ్యల విషయం, నాకు దేవుడు మధ్యల విషయం కాదు. అది నాకు వాళ్ళకు మధ్యల విషయం కూడా కాదు. అది ఐ డోంట్ కేర్. నాకు తెలుసు నేనేం సేవ చేస్తున్నానో, నేను ఎక్కడున్నానో, ఏ స్థానంలో ఉన్నానో. ఒక తండ్రిగా చాలా విషయాలు ఓర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఓర్చుకుంటా ఉంటాను. ఎంతవరకు ఓర్చుకోవాలి అంతవరకే. సహనము దాటితే దేవుడు కూడా ఒప్పుకోడు. ఇన్ఫార్మర్స్ చర్చిలో ఎవ్వరూ లేరు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను ప్రార్థిస్తాను, ప్రభువా నర్సంపేట చర్చిలో నేనేం బోధించాలి? యూ ప్రీచ్, నువ్వు మాట్లాడు. అది వస్తూ ఉంటుంది అక్కడ. చదువుకునేటోళ్ళు చదువుకుంటారు, చదువుకునేటోళ్ళు చదువుకుంటారు, బయటికి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళు బయట మాట్లాడుకుంటారు. మీటింగ్ అయిపోయినాక గుంపులు పెట్టుకునే పెట్టుకుంటాడు. ఐ డోంట్ కేర్. మిమ్మల్ని లెక్క చేయను నేను. ఎందుకంటే మీరు ఇలాగ ఎత్తబడే క్యాండిడేట్లు కాదు. మీరు వాక్యానికి లోబడే మనుషులు కాదు. మీరు నాయకత్వాన్ని ఒప్పుకోలేరు. మీరు ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఎప్పుడు చెప్తుంటా, నేను వధువుకి మాత్రమే సేవకుణ్ణి, అందరికి కాదు. ప్రవక్త అన్నాడు, ఐ కేమ్ ఫర్ ఓన్లీ టు ప్రిపేర్ ద బ్రైడ్. నేను వధువుని సిద్ధపరచడానికి మాత్రమే వచ్చా. నేను వధువుకి మాత్రమే నేను వర్తమానికుణ్ణి. 5 రకాల పరిచర్యలు ఎవరికి ఇచ్చాడు? అందరికి కాదు, వధువుకి మాత్రమే ఇచ్చాడు ఆయన. ఓన్లీ టు బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఒక వధువు కోసం మాత్రమే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, క్రీస్తు ఒక వధువు కోసం మాత్రమే ఆయన ఇస్తా ఉన్నాడు. ఆమెనంటారా? అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే సాతాను యొక్క తంత్రములను పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. కన్ఫామ్గా బయలుపరుస్తాడు. ఎందుకంటే మరి శత్రు పైన నువ్వు దాడి చేయాలన్నా, లేదా శత్రువు నీ పైన దాడి చేయాలన్నా, ఇప్పుడున్న ఏకైక కార్యం ఏంటిదంటే నీకు వాని తంత్రములు తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, బాగా వినండి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త అంటే పౌలు గారు. ఇక్కడ నేను పౌలు గారి గురించి మాట్లాడదాను. ఈజ్ ఏ ప్రాఫెట్. అవునా? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులాగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలా అనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దట్స్ రైట్. ఇక్కడ బైబిల్ చెప్తున్నది మనం పోరాడుతున్నది ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతో. కానీ ఇప్పుడు ఆకాశ మండలంలో దురాత్మ సమూహం కిందికి వచ్చిన ఎంతమంది తెలుసు? 1963లో తెలుసా మీకు ఆ విషయం? 6వ బూర 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు పాతాళం తెరవబడింది. ప్రకటన 9:1 6వ బూర ఊదబడినప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు 2వ అప్పుడు ప్రపంచం అప్పుడు పాతాళం తెరవబడింది. పాతాళంలో ఉన్న అడుగులేని అగాధంలో ఉన్న దయ్యాలను బయటకు వచ్చినాయి. ఇప్పుడు అందుకే ప్రవక్త అన్నాడు, నేను ఇప్పుడేమైనా నరకంలోనో జీవిస్తున్నానా అని. ఆ రోజు ఆయన ఆ యొక్క సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరినైతే పాతాళములో చూశాడో, అడుగులేని అగాధములు వెళ్ళినప్పుడు చూశాడో, వాళ్ళే అక్కడ కనబడ్డారు ఆయనకు. ఆయన దాన్ని చూస్తున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆయన 14 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చూసిన దర్శనం గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలను మెసేజ్లో చెప్తున్నాడు. ఆయన నేనేమని ఇప్పుడు నరకంలో ఉన్నానా? నేనేమని ఇప్పుడు అడుగులేని అగాధంలో ఉన్నానా? నేనేమని ఇప్పుడు పాతాళంలో ఉన్నానా అని అనుకొని ఆయనకంత తిరిగినట్టు అనిపించి ఒక దగ్గర కూర్చున్నాడట. ద ప్రెజెన్స్, దేవుని ప్రసన్నత ఆయనకు ఆ విధంగా బయలుపరుస్తూ ఉంది. అక్కడ 1963లో క్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో, బాగా వినండి, బలిష్ఠుడైన దూతగా ఎప్పుడైతే దిగొచ్చాడో ఏమైంది? దురాత్మ సమూహములు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములు భూమిపైకి వచ్చినాయి. ఇప్పుడు యేసు చెప్పినట్టు ఆకాశ శక్తులు కదిలించబడ్డాయి. వింటున్నారా? అదిగో సముద్ర ఘోషణ. ఏంటిది అది? సునామీలు. రైట్, నిజమేనా? సూర్యచంద్ర నక్షత్రాల మార్పులు, అవునా? భూగోళం వేడెక్కుతుందా? ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము మొత్తం మంచంగా కరిగిపోవడం మొదలుపెట్టిందా? సముద్ర మట్టాలు పెరుగుతూ ఉన్నాయా? మరియు ఆ సముద్ర ఒడ్డున ఉన్న పట్టణాలు, ఆ సముద్ర ఒడ్డున ఉన్న ఆ యొక్క ఊర్లన్నీ కూడా మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఓజోను పొర చిరిగిపోయిందా? చెప్పాలా నాకు? ఓజోను పొర చినిగిపోయిందా? నేరుగా అతి నీలపు ఆ యొక్క కిరణాలు ఇప్పుడు భూమిపైకి వస్తున్నాయా లేవా? చర్మ వ్యాధులు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు? తెలుసా మీకు? చర్మ వ్యాధులు ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? క్యాన్సర్, చర్మ క్యాన్సర్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇదే సూర్యుడే. ఫ్రెండ్స్, యేసు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అదురాత్మ సమూహంలో కూడా కిందికి వచ్చినాయి. అందుకే ఆయన అంటున్నాడు, మరి సూర్యచంద్ర నక్షత్రంలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. కనబడుతుందా? ఇప్పుడు ఎవరికైనా ధైర్యం ఉందా? ప్రభుత్వాలకు ధైర్యం ఉందా? చెప్పండి. డాక్టర్లకు ధైర్యం ఉందా? నర్సులకు ధైర్యం ఉందా? ప్రజలకు ధైర్యం ఉందా? ధనవంతులకు ఎవరికైనా ధైర్యం ఉందా? యేసు చెప్పినట్టు జరుగుతుంది. ఇప్పుడు వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాల్లో ఉన్నామన్నట్టుకు ఇదిగో రుజువులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇదిగో 7వ ముద్ర కింద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 7వ ముద్ర అటు వధువుకు తెరవబడింది, ఇటు లోకానికో 6వ ముద్ర 4వ ముద్ర జరుగుతూ ఉన్నది. ఆయన మనిషి కుమారుడిగా దిగి రావడం 7వ ముద్ర, మనిషి కుమారుడిగా ఆయన మహాప్రభావముతో దిగి రావడం 7వ ముద్ర. 7 సీల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడా లేదా ఆయన? అదే సమయంలో 6 సీల్ గురించి మాట్లాడుతున్నాడు. అదే సమయంలో 6th ట్రంపెట్ గురించి మాట్లాడుతున్నాడు. 6వ బూర గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 4వ ముద్రలో ఉన్న ఆ 4వ ముద్రను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేనంటారా? చూడండి, ఇక్కడ కనబడుతున్నది. అప్పుడు మనుష్య కుమారుడు
మనుషులు ఎదురు చూసి ధైర్యం చేయడం కూలుదురు జరుగుతుంది. పీపుల్ ఆర్ ఫియరింగ్. దేశాలే వణికిపోతున్నాయి, ప్రజలు వణికిపోతున్నారు. కానీ ఇదంతా వాళ్ళను ఒక ఐక్యతలోకి తీసుకెళ్తాంది. మళ్ళీ ఆ విధంగా ప్రవచనం జరుగుతుంది. ఐక్యతలోనికి వెళ్తున్నారు. వింటున్నారా? దేశాలను ఒకటవుతున్నాయి. మొన్న పోయిన వారం అనుకుంటా, లాస్ట్ వీక్ రష్యాలో పెరేడ్ జరిగింది. తెలుసుగా మీకు? మన భారతదేశము హోంమంత్రి వెళ్ళాడు, అవునా? మరి ఇంకా కొన్ని దేశాల యొక్క వాళ్ళను కూడా పిలిచారు, అవునా? కానీ వాస్తవంగా ఆ 10 మంది రాజులలో ముఖ్యుడు ఎవరంటే ఈ రష్యా. ఎందుకంటే మీరు ఏజ్కేల్ గ్రంథంలో చదివితే 37, 38, 39, 40 అధ్యాయాలు చదివితే అందులో మనకు కనబడుతున్నది ఏంటిదంటే ఇది ఉత్తర దిక్కున దేశమై ఉన్నది. ఇది ఉత్తర రాజు. వింటున్నారా? నార్త్. మరి రష్యానే నాయకత్వమును కలుగుండి అటు అమెరికా పైన ఇటు వాటికన్ పైన అణుబాంబులు వేయబోయేది. మరి అణుబాంబుల సంఖ్య దగ్గరకు వచ్చినప్పుడు అమెరికా కంటే రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి. కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేయండి. అమెరికా కంటే రష్యా దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. కావాలంటే ఇంటర్నెట్లో చెక్ చేయండి. బ్రదబానం అంటున్నాడు స్పుట్నిక్. గుర్తుందా మీకు మెసేజ్లా? ఆయన స్పుట్నిక్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు ఆ స్పుట్నిక్ అనే ఆ యొక్క ఆయుధము, ఆ అణుబాంబు రష్యా వాళ్ళు ఎక్కడి నుండైనా, గగనంలో నుండైనా, లేకపోతే భూమిలో నుండైనా, లేకపోతే సముద్రంలో నుండైనా దాన్ని ప్రయోగించవచ్చు. అమెరికాకు ఇంతవరకు దానిని ఆపే సామర్థ్యము, టెక్నాలజీ లేదంటున్నాడు ఆయన. మరి అలానే అంటాడు రష్యా వేయబోతున్న అణుబాంబు పైన నీ పేరు ఉంటే, గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేర్లు లేవో వాళ్ళందరి పేర్లు అందులో ఉన్నాయన్నాడు ఆయన. ఉత్తర దిక్కున్న రాజు అతను. మొన్న పోయిన వారం నేను గమనిస్తాను, ఎవరెవరు వచ్చారు, ఏ దేశాలు వచ్చాయి. ఆ 10 మంది రాజుల గురించి ఉన్నది కదా. 7 తలలను 10 కొమ్ములను, క్రూరమృగం, మొదటి మృగం. 7 తలలు అంటే 7 కొండలు. 2 ప్రపంచంలో 2 పట్టణాలు ఉన్నాయి, 7 కొండలపై ఉన్న పట్టణాలు. ఒకటి సిసినిటీ, ఇంకొకటి వాటికన్. రోమ్లో ఉన్న వాటికన్. అవునా? కానీ సిసినిటీకి ఎలాంటి దాని మతపరమైన ప్రాముఖ్యత లేదు అక్కడ. కానీ వాటికన్ పట్టణానికి మాత్రము మతపరమైన ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో. కారణం అది పోపు నివసించే స్థలం కాబట్టి, అది రోమ్ కాబట్టి, అన్య రోము నుండి పోపు రోముగా మారున్నది కాబట్టి. అర్థమైందని చెప్పింది. సో 7 తలలపై ఉన్నది ఏంటో కాదు, కానీ ఇప్పుడు అదే ఈ యొక్క వాటికన్ సిటీ, వాటికన్ పట్టణం. ఓకేనా? దానికి 10 కొమ్ములు కూడా ఉన్నాయి. 10 కొమ్ములేండి, 10 రాజులు. వాళ్ళు ఎవరని చెప్పాను నేను ఆల్రెడీ. వాళ్ళే కమ్యూనిస్టు దేశాలు. మొన్న రష్యాలో కమ్యూనిస్టు దేశాలు అన్నీ కూడుకోలేదు, ఇంకా సీరియస్గా జరగలేదు ఆ పని. బతికిపోయినా అనుకున్నా నేను. జరుగుతుంది అక్కడ కూటమి. అందుకే వాచ్ రష్యా అన్నాడు ప్రాఫిట్. రష్యాను గమనించమన్నాడు. నేను అందుకే చూస్తున్నాను ఆ వార్తలలో. ఇండియా నుండి మన హోంమంత్రి వెళ్ళాడు కరెక్ట్గా చైనాతో జరుగుతున్న సమయంలో. సరిహద్దు గొడవలు లడఖ్ దగ్గర. చైనాకు ఆహ్వానము లేకపోయినా వెళ్ళారు, పెద్ద ఆహ్వానం ఇలా అయినా వెళ్ళారు. ఇప్పుడు చైనా, ఇండియా ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నది? రష్యాతో బాగా ఏకం కావాలని, సహవాసాన్ని కోరుతా ఉన్నది, ఫెలోషిప్ని. కానీ రష్యా దానికి ఉండే వేరే ఇంకా 9 దేశాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిస్టు దేశాలు, వాళ్ళ కుటుంబం ఇంకా జరగలేదు. జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క గడే కొరకు ఈ మృగానికి వారు అధికారం ఇస్తారు. వాళ్ళు నియంతలు కాబట్టి, కమ్యూనిస్టు దేశాలు నియంతలు కాబట్టి, అందుకే వాళ్ళకు రాజులే అవకాశం దొరుకుతుంది ఆ సమయంలో. దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను ప్రసంగంలో, మొన్ననే లాక్డౌన్లో. వినండి మళ్ళీ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయము, అలానే ప్రకటన 12వ అధ్యాయం 13వ అధ్యాయము క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ప్రవక్త చెప్పింది మరి కొటేషన్స్ చదివి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా,
చూస్తుండాలి మనం ఇట్లాంటి విషయాలు. రష్యాలో ఎందుకు ఆ పెరడు జరిగినప్పుడు అందరూ వచ్చారు, కానీ సీరియస్ కూటమి జరగలే, ఇంకా లేఖనం చెప్పిన కూటమి ఇంకా జరగలే, ప్రవక్త చెప్పిన కూటమి ఇంకా జరగలే. జరుగుతుంది, వస్తాయి ఆ పరిస్థితులు, తీసుకురాబడతాయి అక్కడికి. ఈరోజు పొద్దున నేను ఒక ఏంటిది అది పెరగమ సంఘకాలం అనుకుంటా, థియోతెర సంఘకాలమో పెరగమ సంఘకాలంలో ప్రవక్త అంటాడు చూడండి, మొత్తము ప్రపంచంలో ఉన్న ధనమంతా క్యాథలిజం చేతిలోకి వెళ్ళిపోతుంది. మొత్తం వాళ్ళు ఆ బంగారం అంతా సమకూర్చేసుకుంటారు. యూదుల దగ్గర బాణులు తప్ప ఏముండవు ఇక. మరియు అప్పుడు వాళ్ళు మొత్తం ఆర్థిక వ్యవస్థను కొట్టివేస్తారు, అంటే మనీ సిస్టమ్ అంతా కొట్టివేస్తారు. అది వాళ్ళ పొద్దునే నేను పెట్టాను మెసేజ్లో, గ్రూప్లో. ఎందుకు మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను, అటువైపే అడుగులు పడుతున్నాయని చూడండి అని చెప్తా ఉన్నాను. ప్రేమనేదని పిల్లలారా, వీటిని మనం చూడాలి, ఇప్పుడు వీటిని మనం గమనించాలా, వీటిని మనం పట్టుకోవాలా. క్యాచ్ ద విజన్, దర్శనాన్ని పట్టుకోండి. బ్రదర్ అవన్నీ నాకెందుకు బ్రదర్, నాకెందుకంటే అయిపోతుంది నీ పనిగా, యు ఫినిష్. ఎందుకంటే ఇప్పుడు మనము అంతరిక్ష ప్రయాణికులుగా ఉన్నాం. మనం అందరికంటే ఎత్తులో ఎగురుతాం. మనల్ని పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు మనల్ని, ఎందుకంటే ఆ అభిషేకం, పక్షిరాజ అభిషేకం వచ్చింది మనకి. ఇప్పుడు మొదటి 3 జీవులు, సింహము, ఎద్దు మరియు మానవుడు, భూ సంబంధమైన వాళ్ళకు భూ సంబంధమైన అభిషేకాలు ఉన్నాయి వాళ్ళకు. కానీ 4వ జీవి, హల్లెలూయా, అది అంతరిక్షంలో ఉండే సంబంధించింది. అది అంతరిక్ష యాత్రికులుగా ఉన్నాం మనం. సెవెంత్ సీల్ రాకెట్ ఆవరణ లెక్కింపు. ఇప్పటికే లెక్కింపు మొదలైంది. 1 అయిపోయింది ఎఫెసీ సంఘకాలం, 2 అయిపోయింది స్ముర్ణ సంఘకాలం, 3 అయిపోయింది, వింటున్నారా, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, ఇప్పుడు 7 అనేది కూడా వచ్చేసింది. ఇప్పుడుగా ఏం కాబోతున్నది? బ్లాస్ట్. ఒక పేరుడు వినబడబోతున్నది. నిప్పులు కక్కుకుంటా ఆ యొక్క రాకెట్ ఎలా వెళ్ళిపోయిందో వధువు కూడా అలా వెళ్ళిపోబోతున్నదిగా. ఆల్రెడీ ఆత్మీయంగా వెళ్ళి ఉన్నాం మనం, ఆల్రెడీ ఆత్మీయంగా అంతరిక్షంలో మనం ఎగురుతూ ఉన్నాం. మనల్ని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు ఇప్పుడు. అందుకే మన ఆలోచనలు వాళ్ళకు అర్థం కావు, ఎందుకంటే మనం సంఘర్షక ఆలోచనకు పైకి వెళ్ళిపోయినాం. మనం లోకం యొక్క ఆలోచనలకు పైకి వెళ్ళిపోయినాం. మనం దేవుడు ఎక్కువ శక్తితో నడిపించాడు. ఎట్ల బండి, గుర్రపు బండి నుండి, ఆ గాడిదల బండి నుండి ఆటోమొబైల్ కార్ ఎక్కువ శక్తి, ఆటోమొబైల్ కార్ నుండి విమానం ఇంకా ఎక్కువ శక్తి, విమానము నుండి ఇప్పుడు మొత్తం గ్రహాంతరవాసులుగా గ్రామం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళిపోతా ఉన్నాం. సౌండ్ బ్యారియర్ని, అంటే ఆ యొక్క ధ్వని తరంగిణిని కూడా దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాం మనం. నువ్వు ఆ విధంగా కనుక రెడీగా లేకపోతే ఎత్తబడలేవు. నో సార్, చర్చ్కి వచ్చి నిద్రపోయినాం అనుకో, ఏం లాభం లేదు. యు హావ్ టు సీ ఇట్. మనం దీన్ని చూడాలి. మనం ఇక్కడ ఏం చెప్పబడుతుందో చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడే వచ్చుట చూతురు. చూస్తారన్నాడు ఆయన. చూస్తారని చెప్పాడా లేదా? వచ్చాడు 1963లో ఫిబ్రవరి 20 ఆయన మేఘారుడే వచ్చాడు. ఆయన ప్రకటన 10:1 ప్రకారంగా ఆయన మేఘారుడే వచ్చాడు ఆయన. అయితే ఇవి జరగనారంభించినప్పుడు ఏంటిది? ఆకాశ శక్తులు కదిలించబడుట, ఆమేన్. సముద్రపు ఘోషణ వలన హృదయాలు ధైర్యము చెడిపోవుట, మొత్తము ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ధైర్యము చెడిపోయి వాళ్ళు ఆ ప్రజలందరూ కూలిపోవుట, ధైర్యం చెడిపోయి. అవునా? నిజమేనా? ఆ ఆకాశ శక్తులు కదిలించబడుట అవునా? ఇప్పుడు అవన్నీ భూమిపైననే ఉన్నాయా? ఆ దురాత్మ సమూహములు ఇప్పుడు భూమిపైకి వచ్చేసినాయా? ఇటు పాతాళంలో ఉన్న దయ్యాలను ఇప్పుడు భూమిపైకి వచ్చేసినాయా? అందుకే మృగం కంటే అధ్వానంగా పనిచేస్తున్నారు మనుషులు. అవునా? సొంత తల్లి పిల్లలను ఎంత దారుణంగా చంపుతున్నదో చూడండి. కేవలము ప్రియుడితో అక్రమ సంబంధం కలిగి ఉండడానికి భర్తను ఎంత దారుణంగా చంపుతున్నదో చూడండి.
సినీ ఫక్కిలో చంపుతున్నారట. సినిమాలను చూసి, యూట్యూబ్లో నేరాలు ఘోరాలు అనే ఆ సీరియల్లను చూసి, యూట్యూబ్లో ఎలా నేరం చేయాలో వాటిని నేర్చుకొని మరి చంపుతా ఉన్నారట. ఏం జరుగుతుంది అసలు? ఎప్పుడు లేని ఇంత భయంకరమైన కాలంగా మన కాలం ఎందుకు మారింది? ఎందుకంటే పాతాళము తెరవబడింది. 6వ పూర కింద పాతాళము తెరవబడింది. దురాత్మలన్నీ ఇప్పుడు భూమిపైకి వచ్చేస్తున్నాయి. అలా ఉన్న 7వ ముద్ర కింద అదిగో దురాత్మ సమూహాలన్నీ కిందకు వచ్చేసాయి. ఇప్పుడు ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు మనిషి కుమారుడు మేఘారుడే వస్తున్నప్పుడు ఇదిగో దురాత్మలను ఆయన కిందకి నెట్టాడు. ఆయన ఇప్పుడు అవి మనుషులలో శరీరధారైనాయి. ఇప్పుడు అవి మనుషులలో భయంకరమైన రూపములు, వికృత రూపములు దాల్చుకుంటా ఉన్నాయి. వికృతమైన చేష్టలు, కనికరం లేని బతుకులు, క్రూర జంతువుల కంటే అధ్వానంగా మారిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతూ ఉన్నది? లేఖనము చెప్పినట్లుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. యేసు చెప్పినట్లు ఇవి జరగనారంభించినప్పుడు ఏంటిది? ఇవన్నీ జరగనారంభించినప్పుడు మనిషి కుమారుడు కూడా మేఘారుడే వచ్చుట మీరు చూచినప్పుడు, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని, భూమి పైన ధైర్యంగా ఉండే వాళ్ళు ఒకలే. అది గడే వర్తమానంలో ఉన్న వధువు మాత్రమే. వాళ్ళు మాత్రమే ధైర్యవంతులని నేను చెప్పగలను. దానికి కారణం వాళ్ళకి సూచనలు తెరవబడ్డాయి. దానికి కారణం వాళ్ళకు ముద్రలు తెరవబడ్డాయి. దానికి కారణం వాళ్ళకు దేవుని మనసులో వెనుక భాగంలో ఉన్న రహస్యాలు బయలుపరచబడ్డాయి. వాళ్ళకి 7వ ముద్ర తెరవబడింది. 7th seal has been opened to them. 7వ ముద్ర వాళ్ళకి తెరవబడింది. ఆమేనంటారా? అందుకే వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలము ఉండే విషయాలు వాళ్ళకు అర్థమైపోతూ ఉంటాయి. అందుకే వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉంటారు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అంటే ఇప్పుడు మనిషి కుమారుడుగా ఆయన రావడము అది మన విడుదలకు సమీపం. ఇప్పుడు ఆ గొప్ప సాక్షి సమూహ మేఘము మనల్ని ఆవరించి ఉండడము అది మన విడుదలకి ఇప్పుడు సమీపమై ఉన్నది. ఇప్పుడు అది ఆమేన్, హల్లెలూయా. ఈ క్షేమమైన శరీరం అక్షేతను ధరించుకునే సమీపం అది. ఈ మర్తమైన శరీరం అమర్తత శరీరాన్ని ధరించుకునే సమీపం అది. వింటున్నారా? ఈ మట్టి శరీరము ఆ మహిమ శరీరంగా మారిపోయే సమయం అవి ఆసీనమై ఉన్నది. ఇప్పుడుగా విడుదల అదే కదా. మనం ఆత్మలో ఎప్పుడో విడుదల పొందుకున్నాం, క్రొత్త జన్మ పొందుకున్నప్పుడే పొందుకున్నాం. ఏసేమన్నాడు మా యోహాను సువార్తలో? ఆయన ఏమని చెప్పాడు? ఆయన నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. ఆల్రెడీ నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తాడు కాదు, దాటి ఉన్నాడు. సో క్రొత్త జన్మలో ఏం జరుగుతున్నది? నీ ఆత్మ, నీ ప్రాణం దాటి ఉన్నది. మరణము నుండి దాటి ఉన్నది. నువ్వు తీర్పు నుండి తప్పించబడ్డావు. నీకు ఇక క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. ఇక నువ్వు ఆల్రెడీ తప్పించబడ్డావు. నువ్వు కానీ దేనికోసం ఎదురు చూస్తున్నామట? ర్యాప్చర్ అంటే ఏంటిది? ఎత్తబట్ట అంటే ఏంటిది? ప్రవక్త పౌలు గారు చెప్పినట్టు, 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో చెప్పినట్టు, 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ర్యాప్చర్ అంటే ఏంటిది? ఎత్తబడుట అంటే ఏంటిది? శరీర మార్పు. ఆత్మ మార్పు కాదు, శరీర మార్పు. ఎందుకంటే ఆత్మ మార్పు ఎక్కడ జరుగుతున్నది? క్రొత్త జన్మలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు శరీర మార్పు ఎక్కడ జరుగుతూ ఉన్నది? ఎత్తబడుట జరుగుతూ ఉన్నది. అందుకే ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలను ఎత్తుకొనుడి. ఎందుకు? మేఘం వైపు చూడు. సీ టు ద జీసస్. ఆ మేఘం వైపు చూడు. ఆ మేఘం ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మేఘారుడే వచ్చాడు. ఆయన ఇప్పుడు నీ విడుదల సమీపంగా ఉన్నది. ఆయన వైపు చూడు. నీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము మనను ఆవరించి ఉన్నందున
సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. దాట్స్ ట్రూ. 7th సీల్, అది 7వ ముద్ర. అది మన విడుదల దగ్గరలో ఉంది, మన విమోచన దగ్గరలో ఉంది. ఇప్పటికే ఆత్మ సంబంధంగా మనం విడుదల పొందుకొని ఉన్నాం. ఆత్మ సంబంధంగా వ్యాయామగాములుగా ఉన్నాం మనం. ఆత్మ సంబంధంగా అంతరిక్ష ప్రాణికులుగా ఉన్నాం మనం. ఆ పక్షిరాజు ఎగురుతా ఉన్నది, ఇప్పటికే ఎవరు అందలేనంతగా ఎగురుతా ఉన్నది. అంతరిక్షములోని పక్షిరాజు జాడని ఎవరు కనుగొనలేరు. ఆ రాకెట్ పైకి వెళ్ళినప్పుడు ఎవరు దాన్ని కనుగొనలేరు. దాంతో సంబంధం కేవలం రాడర్తో మాత్రమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పటికే ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉంది. నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదనుకో, ఐ పిటీ ఫర్ యూ. మిమ్మల్ని చూసి జాలి పడతాను నేను. ఆ అనుభవం ఉండాలి నీకు. ఆ అనుభవంలో జీవించాలి ఇప్పుడు నువ్వు. ఆ అనుభవంలో బ్రతకాల నువ్వు ఇప్పుడు. గాడ్, దేవుడు నిన్ను అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మాట చెప్తాను, జాగ్రత్త వింటారా? లూకాసు వార్త 21:29 అంటున్నాడు, మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజురపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించడం చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అంజురపు చెట్టు బైబిల్లో ఎవరు? ఇజ్రాయెల్. చిగురించడం అంటే వాళ్ళు ఒక దేశముగా ఏర్పడడం. ఆయా దేశాలలో, అన్ని జనుల దేశాలలో శరణార్థులుగా బ్రతికిన వాళ్ళు, దాదాపు 1900 సంవత్సరాలు శరణార్థులుగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ వాగ్దాన దేశంలోనికి, వాళ్ళ పితరుల స్వాస్థ్యములోనికి, అది ముందుగానే ఇవ్వబడ్డ స్వాస్థ్యం, అది వాళ్ళ పితరుల స్వాస్థ్యములోనికి, వాళ్ళ వాగ్దాన దేశంలోనికి వాళ్ళు తిరిగి వచ్చారు. అవునా? సేమ్ ఇప్పుడు మిగతా చెట్లు అదే అన్యజనులు. మిగతా చెట్లు ఎవరు? అన్యజనులు. అంజురపు చెట్టు యూదులైతే ఈ మిగతా చెట్లు ఎవరండి? అందుకే అన్యుల మధ్యలో పెంతెకోస్తు ఉద్యమం మొదలైంది. పెంతెకోస్తు ఉద్యమం ప్రారంభమైంది అక్కడ. అన్యజనులలో ప్రతి సంఘంలో పెంతెకోస్తు ఉద్యమము, ప్రతి చెట్లో, ప్రతి సంఘాలలో, అన్యజనుల సంఘాలలో ఉద్యమం ప్రారంభమైంది. నీకు అర్థమైందని చెప్పింది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మిగతా చెట్లు కూడా చిగురిస్తున్నాయి. మిగతా చెట్లు చిగురించడం అంటే మిగతా అన్యజనుల సంఘాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఉద్యమంలోకి వెళ్తా ఉన్నాయి. ఆ సమయంలోనే ఆయన మనిషి కుమారుడిగా వస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. యేసు ఇచ్చిన మరొక సూచన ఇది. ఆయన అంటున్నాడు, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. స్పెషల్గా ఆ వృక్షము ప్లస్ మిగతా వృక్షాలు. మిగతా వృక్షాలు అంటే ఎవరు? మిగతా అన్యజనులు, మిగతా సంఘాలు. ఎందుకంటే ఇజ్రాయేలు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్కి సాదృశ్యం. భౌతిక ఇజ్రాయేల్ ఎవరికి సాదృశ్యం అండి? మిగతా వాళ్ళందరికీ కాదు, ఆత్మ సంబంధమైన వాళ్ళకే సాదృశ్యం. సో ఇప్పుడు సమస్త వృక్షాలు అంటే అర్థం ఏంటి? సమస్త సంఘాలు, ఆత్మ సంబంధమైనవి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు భౌతిక వృక్షం, భౌతిక ఇజ్రాయేలు చిగురించారు, తిరిగి వాళ్ళ వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఇప్పుడు మిగతా చెట్లు కూడా వాళ్ళ వాగ్దాన దేశానికి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. వాగ్దాన దేశం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదా? తిరిగి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోకి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మనిషి కుమారుడిగా దిగొచ్చాడు ఆయన. మనిషి కుమారుడిగా ఆయన మహాప్రభావముతో దిగొచ్చాడు ఆయన. కానీ దాన్నే వీళ్ళందరూ త్రోసివేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు అంటున్నాడు, అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందురు కదా. అటువల మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఇప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉంది. వి ఆర్ వెరీ క్లోజ్ టు ద గాడ్స్ కింగ్డమ్.
మన విడుదలకు చాలా దగ్గరలో ఉన్నాం. మన విడుదలకు చాలా దగ్గరలో ఉన్నాం. మనం వెళ్ళిపోయే సమయంకు చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఈ భూమిపై నుండి అదృశ్యమైపోయి అంతరిక్ష వ్యామోహములుగా వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చేసిందిగా. ఇప్పుడు ఆత్మీయంగా వెళ్ళాం, త్వరలో భౌతికంగా వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు అదృశ్య రూపంలో వెళ్ళాం, ఇప్పుడు అదృశ్య రూపంలో వెళ్ళాము, అతి త్వరలో దృశ్య రూపంలో వెళ్ళబోతున్నాం. అదే పౌలు గారు చెప్పేది, క్షయమైనది ఈ అక్షయతను ధరించుకుంటుంది, మర్తమైనది ఈ అమర్త్యతను ధరించుకుంటుంది. అప్పుడు విజయమందు మరణము మురింగివేయబడను. అందుకే అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి యవనస్తుడు అవుతావు. ఇప్పుడు నీకు మరణం ఉంది, నీకు లేదా? లేకపోతే ముక్కుకి ఎందుకు కట్టుకుంటాను? ముఖానికి ఎందుకు మాస్క్ కట్టుకుంటున్నావు? చేతికి ఎందుకు ఊరికే శానిటైజింగ్ చేసుకుంటా ఉన్నావు? ఎందుకు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నావు? మరణం ఉంది, ఆత్మకు కాదు శరీరానికి. కానీ ర్యాప్చర్ ఏంది? ఎత్తపెట్టండి, శరీరం కూడా మరణాన్ని దాటాలా. క్షయమైనది అక్షయతను ధరించుకోవాలా, మర్తమైనది అమర్తతను ధరించుకోవాలి. పట్టుకున్నారా మీరు? దట్ ఈస్ ద ర్యాప్చర్. అదే ఎత్తబడుట, అదే విడుదల మనకి. ఇప్పుడు మనం ఆత్మలో విడుదల పొందుకోవడానికి ఎదురు చూస్తలేము, మనం ఇప్పుడు శరీరంలో విడుదల పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. దాన్ని ఎక్కడ చెప్పాడు? 5వ అధ్యాయంలో చెప్పాడు, కొరింథీయులకు రాసిన పత్రికల. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టమని నిత్యముదైన మరొక గుడారము పరలోకమందు ఉన్నది. దానిని దీనిపైన ధరించుకున్న వాళ్ళని మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఉన్నామా లేదా? ఇప్పుడు మనం గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకున్న సమయము, మనకున్న సూచనలు, మనకున్న ప్రవచనాలు, మనకున్న ప్రత్యక్షతలు, మనకున్న జరుగుతున్న సూచనలు స్పష్టంగా ఏం చూపిస్తున్నాయంటే మన విడుదల సమీపంగా ఉన్నది. మనం ధైర్యంగా తలలు పైకెత్తే సమయం వచ్చేసిందిగా. ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోనుడి, ఎందుకంటే మీ విడుదల సమీపంగా ఉన్నది అన్నాడు ఆయన. ధైర్యం లేకుండా బతికేటోళ్ళు ఎవరు? లోకస్తులు. వాళ్ళ ధైర్యములు కూలిపోతాయి వాళ్ళకు. కరోనాకు భయపడుతున్నారా మీరు? కరోనాకు మరణ ఉట్టిగా అనకండి అంటే కాదు, అందుకే వస్తలేదు నోట్లోకి వెళ్ళి. మరణానికి భయపడుతున్నారా మీరు? భయపడితే వస్తుంది అది. ఎందుకంటే యోబు దేని గురించి అయితే భయపడ్డాడో అదే అతని మీదకి వచ్చింది. పౌలు దేని గురించి అయితే భయపడ్డాడో అదే సంఘాలకు జరిగింది. ప్రవక్త అంటాడు, నువ్వేది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. భయపడొద్దు, మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సంఘము కరోనాను ఎప్పుడో జయించింది, 2000 సంవత్సరాల క్రితమే జయించింది. యేసుక్రీస్తు శరీరములో ఆ చిన్న మరణపు ముళ్ళును అపవాది పెట్టినప్పుడు ఆ ముళ్ళును 3వ రోజు ఆయన విరగొట్టాడా లేదా? గమనించాడు. ఆయన శరీరంలో పెట్టాడు వాడు. ఆయన శరీరం ఎవరు? మనమేనా? సంఘమైన శరీరమేనా? ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం యేసుక్రీస్తు శరీరమేనా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరగొట్టాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ సంఘమునకు మరణములు విరగొట్టబడింది. కరోనా వైరస్ భయపెట్టేదానికి కారణం ఏంటంటే అది వస్తే మరణం వస్తుందని. కానీ అసలు మరణపు ముళ్ళే విరగొట్టినాక ఇక దానికి భయపడేది ఎక్కడిదిగా? అందుకే అన్నాడు, ఈ బండ మీద కట్టబడిన సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు సైతము నిలవనేరవు అన్నాడు ఆయన. బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా బయలుపాటు. ఆమేన్, హల్లెలూయా. ఈ బండ పైన కట్టబడిన సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు. పాతాళలోక ద్వారములు అండి మరణమేనా? వాడు పాతాళలోకం పోవాలంటే ఎట్లా పోవాలా? మరణ ద్వారం వల్లనే వెళ్ళాలా వాడు. కానీ ఆ ద్వారాలు కూడా నిలబడలేవు. మరణానికి కారకమైన ఏ రోగములు నిలబడలేవు.
రోగాలన్నీ మరణానికి కారణమవుతాయి, అవునా? అవన్నీ మరణాన్ని తీసుకొస్తాయి, అవునా? ఇప్పుడు మరణమే నిలబడినప్పుడు రోగం ఎలా నిలబడుతుంది నీకు? గమనించండి, మనము ఈ సూచనలు చూస్తూ ఉన్నాం. మనం దేవుని రాజ్యం సమీపంగా ఉండటం మనకు అర్థమైంది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆయన మాటలు గతించవు. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట వ్యర్థముగా పోదు. ఆ మాట ఖచ్చితంగా దేవుని ఉద్దేశాన్ని జరిగిస్తుంది. ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా సరే ఆయన ఏ ఉద్దేశంతో పలికాడో ఆ ఉద్దేశాన్ని, ఆ మాట జరిగిన తరువాతనే మళ్ళీ తిరిగి వస్తుంది ఆయన దగ్గరికి. అందుకే ఆయన అన్నాడు, మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన. అందుకే చెప్పాడు ఆయన, ప్రతి మాట వలన ఈరోజు మనం అందుకే జీవిస్తున్నాం. నిస్సంకోచంగా, నిస్సందేహంగా, అధైర్యం లేకుండా, పిరికితనం లేకుండా ధైర్యముగా మనం వాక్యం పైన ఆనుకోవచ్చు. పలకబడిన మాట వర్తమానం పైన ఆనుకోవచ్చు. అది ఎందుకంటే భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు కానీ ఆయన మాటలు మాత్రము గతించవవి. అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అవి ఇంకో దగ్గర అంటాడు, సున్నైనను పొల్లైనను తప్పిపోకుండా అవి జరుగుతాయి అన్నాడు ఆయన. కంప్లీట్గా నువ్వు ఆ మాట పైన నువ్వు ఆధారపడవచ్చు. మరి ప్రవక్త ఏమంటున్నాడు? అలా ఆయన మాటను తీసుకొని యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని నమ్ముతూ ఆయన మాటను తీసుకొని నిలబడే వారి కోసం ఆయన వెతుకుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ చివరి దినాల్లో అలాంటి వాళ్ళు కావాలని వెతుకుతా ఉన్నాడు. మరి ఇప్పుడు అలాంటి వారిలో నువ్వు ఒకడివై ఉన్నావా? అలాంటి వాళ్ళలో నువ్వు ఒకడివై ఉన్నావా? నిజంగా ఈరోజు నువ్వు అలా నిలబడగలుగుతా ఉన్నావా? నిజంగా ఈరోజు నువ్వు అలా ఉండగలుగుతా ఉన్నావా? 7వ ముద్ర కింద మనకు ధైర్యము, కానీ లోకానికి మాత్రం పిరికితనము. వాళ్ళ ధైర్యాలు చెదిరిపోతాయి, వాళ్ళ గుండెలు జారిపోతాయి, దేశాలు వణికిపోతాయి. జరుగుతున్నది అదే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మధ్యలో చూసారా, ఈ మధ్యలో ఇండియాకి ఏదో అవుతుంది తొందరలోనే. జస్ట్ నిన్న రాత్రి కూడా నేను దాన్ని మన యొక్క గ్రూప్లో నేను షేర్ చేశాను. నేను షేర్ చేసేది ఏదో వదిలిపెట్టొద్దు, బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొఫెసీ. ప్రతిదీ ప్రవచనమే. నేను అది మీడియా వార్త అయినా ప్రవచనం అయితేనే నేను షేర్ చేస్తా. దాన్ని జాగ్రత్తగా చదవాలా మీరు చూసారా ఈ మధ్యలో ఈశాన్య రాష్ట్రాలలోనూ, మొన్న ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లోనూ చాలా ప్రాంతాల్లో భూమి కంపిస్తూ ఉన్నది. మరి ఇలా భూమి కంపించి అది ఏం చూపిస్తుందో తెలుసా? అతి త్వరలో అతిపెద్ద భూకంపం రాబోతుందని. ఏదో ఉంది ఇండియాకు త్వరలోనే. వీఆర్ గోయింగ్ టు సీ వెరీ బిగ్ వన్. చాలా పెద్దదాన్ని చూడబోతాం మనం. అది ఎక్కడొస్తుందో తెలియదు కానీ పెద్ద భూకంపాన్ని చూడబోతాం మనం. ఖచ్చితం అది. ఎందుకంటే వస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ప్రవచనాలు ఇవన్నీ. భూకంపములు కలగడము, కరువులు రావడము, సముద్ర ఘోషణ రావడం, అంటే సముద్రం పొంగడము. ఏంటిది అది? సునామీ. అవునా? అవన్నీ ఏం చూపిస్తున్నాయి? సుడిగాలులు అంటే వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? టోర్నడోస్. చూస్తున్నామా? గోయింగ్ ఆన్. అన్నీ జరుగుతూ ఉన్నాయి. వరదలు. ఇవన్నీ సూచనలు మనకు. అయితే మనము ధైర్యంగా ఉంటాం. ఎందుకు? మనకు మనిషి కుమారుడు మేఘారుడే వచ్చేటో చూసాం. మిగతా వాళ్ళు చూడలేదు, మనం చూసాం. ఎందుకంటే మిగతా వాళ్ళు దాన్ని నమ్మరు కదా. ఎన్నోసార్లు చెప్పాను నేను, చూడడము అంటే అవగాహన చేసుకోవడం అని అర్థం. ఇప్పుడు ఆ ఫోటోను ప్రచురించింది ఎవరు? 1963 మే 17న లైఫ్ పత్రిక దానిని ప్రచురించింది. లైఫ్ పత్రిక మన పత్రిక కాదు, అది లోకంలో ఉన్న వాళ్ళది. వాళ్ళే కదా ఒక సహజాతీతమైన మేఘం ఏర్పడిందని చెప్పింది. వాళ్ళేగా దాని కొలతలన్నీ సైంటిస్టులు కొలిసింది. మనకేం తెలుసు భూమిపై నుండి 24 మైళ్ళ ఎత్తులో ఉన్నదని? మనకేం తెలుసు అది 30 మైళ్ళ వెడుపులో ఉన్నదని? మనకేం తెలుసు?
అక్కడ అక్కడ ఏర్పడిన ఆ మేఘముల దగ్గర అసలు ఈ మేఘము దగ్గర అసలు నీళ్లు కానీ గాలి కానీ ఉండడానికి వీలు లేదని. అదంతా వాళ్ళు ఇచ్చిన వివరణే. అందులో సైన్స్ మ్యాగజైన్లో ఏప్రిల్ 19వ తారీఖున దానిని ప్రింట్ చేశారు వాళ్ళు సైన్స్ మ్యాగజైన్లో. కానీ వాళ్ళు నమ్మారా? నమ్మలే. సో ఇప్పుడు ఆ మనిషి కుమారుని సూచన ఎవరికి? అది మనకు. అందుకే అది ఎవరికి ధైర్యాన్ని ఇస్తా ఉన్నది? మనకు. సెప్టెంబర్లో 20 కోట్ల మంది కరోనా వైరస్తో ఇండియాలో బాధపడబోతున్నారు. ఆ సమయంలో మెడిసిన్ సరిపోదు, ఆ సమయంలో ఆసుపత్రులు సరిపోవు, ఆ సమయంలో చాలామంది చనిపోతారు చెప్తున్నారు. వారు హెచ్చరికలు చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు జరుగుతున్న వ్యాప్తిని బట్టి. కానీ మనకేం భయం లేదు. ఎందుకంటే మొదటి నిర్గమంలో ఐగుప్తులో గోషేనులో ఉన్న ఇజ్రాయెల్ వలె ఉన్న మనం ఈ రోజున. వీ డోంట్ ఫియర్ ఫర్ డెత్. మనము ఆ మరణం చూసి భయపడం. వీ డోంట్ ఫియర్ ఫర్ పెస్టిలెన్స్. మనం ఆ తెగులను చూసి భయపడం మనం. ఎందుకు అంటే కారణం ఏంటిది అంటే మనకు తెలుసు. వి నో దట్ మనం దాన్ని జయించున్నామని. కారణం చరిత్రలో జయించాం మనం. ఎంతమంది తెలుసు? చరిత్రలో జయించాం మనం. అది ఎవరి ఛాయ? అది మొదటి నిర్గమము. 3వ నిర్గమం ఛాయనైనా కాదా? అది ఛాయ అండి. అది అక్కడ నిజమైన గొర్రెపిల్ల కాదు. అది వింటున్నారా? అది నిజమైన గొర్రెపిల్ల కాదు, సాదృశ గొర్రెపిల్ల. ఇప్పుడు మనం ఉన్నది నిజ రూపం. మనం నిజమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఇప్పుడు మనకు అక్కడ వాళ్ళు ప్రకృతి సంబంధమైన దేశం నుండి ఇంకో ప్రకృతి సంబంధమైన దేశానికి వెళ్తా ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మనము ఇదిగో థియోఫనీలోకి వెళ్ళబోతా ఉన్నాం మనం. డూ క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? అర్థమైందని చెప్పింది. మొదటి నిర్గమం మనకు ఛాయగా ఉంది. అది మరి ఛాయలో గెలిచామా? ఆ గోషేనులో ఉన్న ఇజ్రాయేలు మీరేనా? ఆ మొదటి నిర్గమంలో ఉన్న ఆ యొక్క ప్రవక్త మోషే యొక్క వర్తమాన స్వరం కిందుండి గొర్రెపిల్ల రక్తమును ఆపాదించుకున్న వాళ్ళు మీరేనా? మీ ఛాయనేనా అది? అయితే ఇప్పుడు ఇక్కడ కూడా నిజ రూపంలో మీరు చేస్తారు. ఎందుకంటే నిజ రూపంలో జరుగుతూనే అక్కడ ఛాయలో జరుగుతుంది. మరి ఇదంతా ఎక్కడుంది? దేవుని యొక్క మనసులోని వెనక భాగంలో దాన్ని డిజైన్ చేసి పెట్టుంచాడు ఆయన. అందుకే ముద్రలు తెరవబడడం వలన ఏం జరిగింది? మొత్తం డిజైన్ అంతా బయటకు వచ్చేసింది. మొత్తం బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ తెరవబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మములన్నీ బయటకు వచ్చేసాయి. బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకం తెరవబడింది. ఇప్పుడు ఆ విమోచన పథకం మనకు అర్థమవుతా ఉన్నది. ఆ దేవుని సంకల్పం ఏంటో మనకు అర్థమవుతా ఉన్నది. దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతా ఉన్నది. 7 ముద్రలు తెరవబడడం వలన నా జీవిత మర్మము తెరవబడింది. ఆమేనా? నా జీవితం అన్నా నేను మీ జీవితం అని అనలేదు. నేను అది నువ్వు చెప్పుకోవాలి. అది ఎందుకంటే అది నువ్వు చూసుకోవాలి. దాన్ని ఆ అద్దం ముందు కనబడితే నువ్వు కనబడాలా. మోషే కనబడొద్దు, ఇజ్రాయేలు కనబడకూడదు, నువ్వు కనబడాలి. అక్కడ ఆ అద్దం ముందు నిలబడితే నువ్వు కనబడాలా. ఆ రాహాబు దగ్గర రాహాబు ఆ అద్దంలో కనబడతా ఉంటే నువ్వు అక్కడ. ఎందుకంటే మనము వేశ్య సిస్టమ్ నుండి బయటకు వచ్చాం. మనం రాహాబు వేశ్య, అవునా? వేశ్య యొక్క వ్యవస్థ నుండి మనం బయటకు వచ్చినాం. ఈ రోజున ఈ సంఘ శాఖలని వేశ్యలై ఉన్నవి. ఇవి మహావేశ్యనో రోమన్ క్యాథలిక్, దాని కుమార్తెలో ఈ వేశ్యలు. ఇవి ప్రొటెస్టెంట్ సంఘాలు, అవునా? ఆ వేశ్య వ్యవస్థల నుండి మనం బయటకు వచ్చినాం ఈ రోజున. రాహాబు వేశ్య, అవునా? ఇప్పుడు రాహాబు వేషం చూస్తే నువ్వు కనబడతా ఉన్నావు. ఆయన వాళ్ళ గుర్తు అక్కడ ఉన్నది ఎర్రటి దారం తొగురు, అవునా? ఆ బాలుడు చెప్పినట్టు నువ్వు చెప్పగలగాలి. అది నేనే, అది నేనే. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. అది నేనే, అది నేనే అని చెప్పగలగాల నువ్వు. ఇంకా భూ సంబంధమైన మాటలు, ఇంకా భూ సంబంధమైన ఆలోచనలు, ఇంకా 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 సంఘములో పెద్దరికాలు, సంఘముల ఆధిపత్యాలు. నేనుండాలా. ఏముంటావురా? నీ శవాన్ని చూడడానికి కూడా నీ సొంత భార్య రాదు, రావడానికి వీల్లేదు కూడా. ఎంతమంది శవాలు కేవలం వాట్సాప్లో ఫోటోలు తీసి పంపుతున్నారు. కావాలా మీకు రుజువులు?
హెల్త్ డిపార్ట్మెంట్లో వరంగల్లో పనిచేసే వాళ్ళు మీకు ఫోన్లో మాట్లాడిస్తా నేను. స్టాఫ్ నర్సులకి అక్కడ దిక్కు లేదు. మన స్టాఫ్ నర్స్ చనిపోయింది పాపం, 58 ఏళ్ళు. ఈ 30వ తారీఖు దిగుతుంది ఆమె. కోవిడ్-19 దాంట్లో ఆమెను వేశారు, వద్దు అన్నా కూడా, అరిసినా కూడా ఆమెను వేశారు, లేకపోతే ఉద్యోగంలో తీసేస్తానని బెదిరించారు. పోయింది. ఒకటే రోజులో ఆమెకు అటాక్ అయింది. ఆమె ద్వారా భర్తకు వచ్చింది. ఇప్పుడు భర్త ఇంకా సీరియస్ కండిషన్లో ఉన్నాడు యశోద హాస్పిటల్లో. ఈమె చనిపోయిన సంగతి ఎవరికి తెలియదు. ఫోటో తీసి పెట్టారు, తీసుకుపోయి సమాధి కూడా జరిగిపోయింది. సమాధి కాదు, తవ్వి దాంట్లో పడేస్తున్నారు, అంతా ఇసురెత్తున్నారు దాంట్లో. చూడండి కావాలంటే, వీడియోలు ఉన్నాయి. ఏంది మన బతుకులు అసలు? ఏంది మనం విర్రవిగతనం చేసేది మన ఇక్కడ? తగ్గింపు కలుగుండి ఆయన బలిష్టమైన హస్తం క్రింద మనం ఇప్పుడు కృపా వస్త్రమును మనం కప్పుకొని, ఆమేన్, దీన మనస్సు అనే వస్త్రాన్ని కప్పుకొని, ప్రభువా నాకు కృపుంటే చాలు, ఇంకేమొద్దు ప్రభువా, ఏది అక్కర్లేదు ప్రభువా అని అడగాల. నాకు పెద్దరికం కావాలా ప్రభువా, సంఘంలో నేను చెప్పినట్టు అందరూ వినాలి ప్రభువా, నేను పాస్టర్ నేను చెప్పినట్టు వినాలి ప్రభువా. ఇవొద్దు, సస్తావు అనవసరంగా. ఎందుకంటే ఇది ఆటలాడే సమయం కాదు. ఇది హోలీ గోస్ట్కి వ్యతిరేకంగా వెళ్ళకు. ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళకు నువ్వు. ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వెళ్ళకు నువ్వు. ఇప్పుడు కోపం తెప్పాక ఆయన ఉగ్రతను చూస్తే తట్టుకోలేవు నువ్వు. వాక్యానికి లోబడు, ఆటలు కాదు, వాక్యానికి లోబడు. కొంతమంది కోసం నేను ప్రార్థన కూడా చేయను రాబోయే దినాలలో, వాళ్ళ కరోనా వైరస్ అటాక్ అయినా కూడా. ఎందుకు? ఇగో నేను హెచ్చరిక చేస్తాను ఇక్కడ. అయినా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, అయినా వాళ్ళు తిరుగుబాటుతో మాట్లాడతారు. త్వరలో వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తా నేను. వాళ్ళ కోసం నేను ప్రార్థన కూడా చేయను, ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు ఆత్మ కలిగిన వాళ్ళు. వేస్ట్ అది. తిరుగుబాటు ఆత్మతో ఉండకండి, వాక్యానికి లోబడి ఉండండి, క్రమానికి లోబడి ఉండండి. వాక్య క్రమంలో ఏం పెట్టబడిందో దానికి ఉండండి. డోంట్ ట్రై టు ఆపరేట్ ద పాస్టర్నే నియంత్రణలో పెట్టడానికి ప్రయత్నించకండి. నీ పలుకుబడి, నీ డబ్బు, నీ దశమ భాగాలు ఏది ఇక్కడ పనిచేయదు. ఇట్స్ అ హోలీ గోస్ట్ చర్చ్. ఇది పరిశుద్ధాత్మ సంఘం. ఇది నేను ఇక్కడ చాలా కార్యాలు జరగడం చూశాను. నేను చాలాసార్లు పరిశుద్ధాత్మ హెచ్చరిక చేయడం చూశాను. నేను ఆయన హెచ్చరిక చేసినట్టుగానే జరగడం కూడా చూశాను. నేను ఎంతోమంది జీవితాలు నాశనం అవుతా చూశాను. నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే జీవితంలో చాలా దెబ్బతింటారు. బీ కేర్ఫుల్. ప్రతి మాట జాగ్రత్త, ప్రతి ఆలోచన జాగ్రత్త, ప్రతి అడుగు జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ జీవితంలో చాలా చాలా దెబ్బలు తింటావు. బ్రదర్, సిస్టర్, సోదరి సోదరుడు, నేను ముగిస్తున్నాను. అండర్ ద 7th seal, 7వ ముద్ర కింద ధైర్యముతో తలెత్తుకొని పైకి చూస్తూ విమోచన కొరకు కనిపెడుతున్నది కేవలము ఆ మనుష్య కుమారుని రాకడను నమ్మి ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రమే. ఆ మనుష్య కుమారుని యొక్క రాకడ, మహాప్రభావముతో వచ్చిన ఆ రాకడను ఎవరైతే చూసారో ప్రకటన 10:1 వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాత్రమే ఇప్పుడు తలలు పైకెత్తి చూడగలుగుతా ఉన్నారు. ఇప్పుడు విమోచన సమీపంగా ఉన్నదని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక వాళ్ళకు విడుదల సమీపంగా ఉన్నదని వాళ్ళకి అర్థమైపోయింది. లాస్ట్ డేస్లో మనమున్నాం, చివరి దినాలలో. ఎన్ని రోజులు మనం ఏం చేసినా నడిచింది, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నడవదిగా. నీ ప్రతి మాట, నీ ప్రతి అడుగు, నీ ప్రతి ప్రవర్తన, నీ నోటి నుండి వచ్చే మాట, దాని వెనకాల నుండి ఆలోచన అన్నిటినీ రాజు గమనిస్తూ ఉన్నాడు. ఎస్తేరుని గమనించినట్టుగా, మిగతా అమ్మాయిలను గమనించినట్టుగా, మిగతా కన్యకలను కూడా గమనించాడు ఆయన. రైట్? అలానే గమనిస్తూ ఉన్నాడు. టేక్ కేర్. మొర్దెకాయ్ చెప్పినట్టు వినండి, హోలీ గోస్ట్ చెప్పినట్టు వినండి. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారంగా వెళ్ళండి. మీరు మొర్దెకాయ్ ప్రవక్త వర్తమానం ఏం చెప్పిందో దాని ప్రకారంగా వెళ్ళండి. అప్పుడే మీరు బ్రతుకుతారు.
లేదు సిఎస్ఐలో ఇట్లా జరుగుతుంది, సీనన్న చర్చిలో అట్లా జరుగుతుంది, యాకోబన్న చర్చిలో ఇట్లా జరుగుతూ ఉంది, వీన్ చర్చిలో ఇట్లా జరుగుతుంది, వాన్ చర్చిలో అట్లా జరుగుతుంది, మా దగ్గర కూడా అట్లా జరగాలంటే పోరా అక్కడికి. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు. ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘం. ఆయన ఏమన్నాడు? దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచుడు అనే వర్తమానంలో ఏమన్నాడు? ఆ 3 మడతల గురించి మాట్లాడుతూ 2వ మడత దగ్గరకు వచ్చినప్పుడు, ఆ 7వ ముద్రలోని 2వ మడత యొక్క మర్మం దగ్గరకు వచ్చినప్పుడు, ప్రథమ స్థానం సంఘములో ఆయనకే, వాక్యానికే. దాన్ని దాటి ఎవడు వెళ్ళినా ఒప్పుకోడు ఆయన. వాక్యక్రమాన్ని దాటి ఎవడు వెళ్ళకూడదు. పాస్టర్ పైననే అధికారం చెలాయించడం, పాస్టర్ పైననే ఎగబడడం, పాస్టర్ పైన తిరుగుబాటు చేయడం, అది వాక్యానికి వ్యతిరేకమని చూపించాలా మెసేజ్ల బైబిల్లా? డోంట్ డూ ఇట్. చేయకు. నష్టపోయేది నువ్వే. దేవుడి ఉగ్రతకు గురేది నువ్వే. జాగ్రత్త. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ ఏ క్రమం పెట్టాడో దానికి లోబడు. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడో దానికి లోబడు. నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మ మినిస్ట్రీలో ఉన్నావు. ఇప్పుడు దేవుని చేత పిలవబడిన ఒక మనుషుని మినిస్ట్రీలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు 5 పరిచర్యలో ఉన్న ఒక పరిచర్య కలిగిన మినిస్ట్రీలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మనుష్య కుమారుని పరిచర్య కింద ఉన్నావు. ఇప్పుడు నువ్వు డోంట్ ట్రై టు డూ. దాన్ని చేయడానికి కూడా ప్రయత్నించకండి. అసలు దానికోసం ఆలోచన కూడా ఆలోచించకండి. వదిలిపెట్టేయండి ఆలోచనలన్నీ, పక్కబెట్టేయండి, తీసేయమని దేవుని అడగండి, కనికరం అడగండి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్చుదేవా అని చెప్పి. నాకు అట్లాంటి ఆలోచనలు వద్దు. ఇప్పుడు నాకు ఎత్తబడుట కావాలా, నాకు ఇప్పుడు కొనిపోబడుట కావాలా, నాకు ఇప్పుడు ప్రార్థన. ఇప్పుడు అదే చేయాలా మనం. ఎందుకంటే అధికారం కలిగిన వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? అధికారం కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళకే గతి లేదు. వాళ్ళే మనల్ని ప్రార్థన అడుగుతాండు, ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేయండి సార్ అని. అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నాడో తెలుసా? అమెరికా దేశానికి ప్రార్థనలు అవసరం కాబట్టి చర్చిలు తెరవండి. ఎంత కరోనా వైరస్ ఉన్నా ఇప్పుడు ప్రార్థన అవసరం కాబట్టి వచ్చాడా? ఎక్కడికి వచ్చాడు? వచ్చాడా మళ్ళీ దారిలోకి వచ్చాడు. తప్పలే. అందుకే చర్చిలు తెరవండి దయచేసి. ఈ అమెరికా దేశానికి ఇప్పుడు ప్రార్థనలు అవసరము. చర్చలు మూసుకొని ఉంటే ప్రార్థనలు ఎలా జరుగుతాయి? దయచేసి మీరే భయపడితే ఎలా? వినండి స్టేట్మెంట్స్ ఆయన గత నెల రోజుల నుండి. బ్రదర్ సిస్టర్, దేవుడు తలుచుకుంటే రాజులను సైతం గడ్డి తినిపించాడు. ప్రపంచాన్ని పరిపాలించిన రాజులను ఆయన గడ్డి తినిపించాడు. నేను గడ్డి తినిపించడం పెద్ద లెక్క కాదు ఆయనకు. డోంట్ డూ ఇట్. విర్రవిగొద్దు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని వాక్యములో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మనం క్రమాన్ని మనం పాటించాలి. దేవుని ఆత్మ మనకు ఏ క్రమం ఇచ్చిందో వర్తమానంలో పలకబడిన మాట పరిచర్యలో అందులోనే వెళ్ళు. నువ్వు దాన్ని దాటకు. నువ్వు డోంట్ ట్రై టు టేక్ ద పాస్టర్స్ పొజిషన్. పాస్టర్ స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నించకు. పాస్టర్ వల్ల అధికారం సంఘం పైన చేయడానికి ప్రయత్నించకు. నీకు ఇవ్వబడలేదు ఆ అధికారం. అది పాస్టర్కి ఇవ్వబడ్డ అధికారం. అది హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ పాస్టర్కి ఇచ్చాడు. అది నాట్ యూ. నువ్వు కాదు. మర్చిపోకి విషయం. నీ ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానంలోనే ఉండు. ఎక్కడున్నా అక్కడే ఉండు. లేకపోతే నీ గతి ఆ రోజు రాజులకు పట్టిన గతి అవుతుంది. జాగ్రత్త. దేవుని వాక్యము చెప్పినట్లుగా మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హృదయ ఆలోచనలు కూడా ఆయనకు విరోధంగా వెళ్ళొద్దు. కనీసం హృదయ ఆలోచనలు కూడా నీకు వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయ దేవుని దగ్గర. తీసే ప్రభువా నాకు ఈ ఆలోచన, అసలు తీసే నాకు ఇది వద్దు ప్రభువా, నాకు ఇది పోరాటం. ఇది బ్రతుబానం అంటాడు. పరలోకంలో మొదలైన పోరాటం ఇప్పుడు అది భూమిపైన మానవ మనసులో మొదలైంది. చెప్పలేదా ఆయన? ఇప్పుడు పోరాటం అంతా ఎక్కడ జరుగుతూ ఉంది? ఇప్పుడు మనసులో. అందుకే అపవాది ఆలోచనలు, దేవుడి ఆలోచనలు రెండు ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాయి. దేవుడి ఆలోచనలు గెలవాలంటే, అపవాది ఆలోచనలు ఓడిపోవాలంటే నువ్వు దేవుడి ఆలోచనల పక్షమున నిలబడాలా. నువ్వు నీ లోపల 2 కుక్కలు ఉన్నాయి అన్నాడు. ఒకటి తెల్ల కుక్క, నల్ల కుక్క. నువ్వు దేనికి ఎక్కువ ఆహారం పెడితే అదే గెలుస్తుంది అన్నాడు. అన్నాడా లేదా?
ట్రై టు డూ ఇట్, దానికోసం చేయండి. నేనైతే ఈ మధ్యలో ప్రార్థిస్తున్నది ఏంటో తెలుసా? ఏమొద్దు ప్రభువా, నాకేం అక్కర్లేదు, నాకు కంప్లీట్గా నీ కృప పైన నేను ఆధారపడాలా, నీ పలకబడిన మాట పైన నేను ఆధారపడాలి. అందుకే ఆ స్థితికి తీసుకురా నన్ను, అంతే, ఇంకేం అక్కర్లేదు నాకు ఇక. ఎందుకంటే నేను చూస్తున్నాను పరిస్థితులు, నేను చూస్తున్నాను ప్రవచనాలు, నేను చూస్తున్న ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. జాగ్రత్త ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి జాగ్రత్తగా ఉండండి. మనం 7వ ముద్ర కింద ధైర్యము కలిగిన ప్రజలం మనం. మీరు ధైర్యము కలిగి ఉండు అన్నాడు ఆయన. ఎందుకంటే మనిషి కుమారుడు మహాప్రభావముతో మేఘారుడే వచ్చడం మీరు చూతురు అన్నాడు. చూసాం మనం. ఇది జరిగినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, ధైర్యముగా ఉండుడి, ఎందుకంటే మీ విడుదల సమీపమాయేను అన్నాడు ఆయన. సో ధైర్యంగా ఉండే ప్రజలు మనం ఒక్కలమే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ యొక్క గుండెలు చెదిరిపోయి ఉన్నవి, దిగజారిపోయి ఉన్నవి, వాళ్ళు ధైర్యం చెడిపోయి ఉన్నది. యేసు చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యాలు, దేవుని ఉగ్రతలు, ఇవన్నీ కనబడతా ఉన్నాయి లేఖనంలా. అందుకే మనము ధైర్యంగా ఉంది ముందుకెళ్దాం. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మనం వేడుకుందాం. ప్రభువా, నా ఆలోచనలు విధానమే మార్చున్నది. ఎస్, చేంజ్ మై థాట్స్ లార్డ్. నేను ఆలోచించే విధానాన్ని మార్చు, అప్పుడు నా ఆలోచనలు మారుతాయి. ఆలోచించే విధానం మార్చు. నీ ప్రత్యక్షత, నీ బయలుపాటు ఆలోచించే విధానాన్ని మారుస్తుంది. ఇప్పుడు అదే కావాలా నాకు. ఆ రోజు మోషే మరియు ఫరో ఇద్దరు రాజభవనంలో కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక పెద్ద కిటికీ ఉన్నదని ప్రవక్త చెప్పాడు. ఆ కిటికీలో నుండి చూసినప్పుడు బయట ఇజ్రాయేలు మట్టి పిసుకుతూ వాళ్ళ కీళ్ళతో ఇటుకలు తయారు చేస్తున్నారు. ఫరో కొరకు వాళ్ళు పట్టణమును కడుతూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఫరో హృదయంలో ఇలాగో ఆలోచనలు కలిగినాయి. వీరు బానిస మనుషులు, వీళ్ళు బానిసలుగానే పుడతారు, బానిసలుగానే జీవిస్తారు, బానిసలుగానే చచ్చిపోతారు. వీళ్ళు నాకు అమ్మబడిన వాళ్ళు, వీళ్ళది బానిస బ్రతుకులు, వీళ్ళు బానిసలు. వాడు ఆలోచిస్తున్న విధానం అలా ఉంది, ఫరో ఆలోచిస్తున్న విధానం అలా ఉంది. కానీ ప్రత్యక్షత కలిగిన మోషే, బయలుపాటు కలిగిన మోషే అదే కిటికీలో నుండి అదే ప్రజలను చూస్తూ ఆ మట్టి పిసుకుతున్న బక్క చిక్కిపోయిన ఆ శరీరాలను చూస్తూ, ఓ ఆ స్త్రీలను, ఆ పురుషులను, ఆ పిల్లలను, పెద్దలను, ముసలివాళ్ళను చూస్తూ, ఓ వీళ్ళు జీవం కలిగిన దేవుని సంఘమై ఉన్నారు. వీరు జీవం కలిగిన దేవుని సంఘము. వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడిన వాళ్ళు. వీళ్ళలో నుండి రాజులు, ప్రపంచాన్ని పరిపాలించే రాజులు పుట్టబోతున్నారు. వీళ్ళని చూసి రాజ్యాలు భయపడబోతున్నాయి అని మోషే చూడగలిగాడు. ఏంటది? మోషేకున్న ప్రత్యక్షత ఆయనను ఆలోచించే విధానం అలా చేసింది. కానీ ఫరోకు ఆ ప్రత్యక్షత లేనందున అతను ఆ విధంగా ఆలోచించాడు. ఈరోజు మనము ప్రత్యక్షత పైన ఆధారపడాలి. మనం వాక్య బయలుపాటు పైన ఆధారపడాలి. అప్పుడు మన ఆలోచన విధానం కూడా మారుతుంది. ప్రియులారా, మన ఆలోచన రీతి మారాలి, మన ఆలోచన విధానం మారాలి. అది ఎలా మారుతుందంటే కేవలం ప్రత్యక్షత వచ్చిన వాళ్ళకే, బయలుపాటు కలుగున్న వాళ్ళకే, వాక్య బయలుపాటు ఉన్న వాళ్ళకే. లేకపోతే ఫరో తిరుగుబాటు చేసినట్టు వాళ్ళు ఎల్లప్పుడూ దేవుడికి తిరుగుబాటు చేస్తారు. ఫరో హృదయం కఠినమైనట్టు ఇలాంటి వర్తమానమైనప్పుడు వాళ్ళ ఎల్లప్పుడూ వాళ్ళ హృదయాలు కఠినమవుతాయి, నొచ్చుకుంటారు, కఠినమవుతాయి తప్ప
తిరుగుబాటు చేస్తారే తప్ప వాళ్ళ ఆలోచనలు మారవు. అలా ఉండకండి, అలా ఉండకండి. అలా ఉంటే తీర్పు ఎలా ఉందో మనం చూసాం. అక్కడ చరిత్రలో తీర్పు ఎలా వచ్చిందో మనం చూసాం. ఫరో హృదయం కఠినపరచబడినందుకు ఎలాంటి తీర్పులు వచ్చినాయో చూసాం. ఇదే పరిస్థితి మనకు రానివ్వకూడదు. మన జీవితంలో మనం సమర్పించుకోవాలి. ఈ రోజున మన ఆలోచన విధానం మారాలి. ఇప్పుడు లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనములు తండ్రి. మహిమ మేఘములో మేఘారుడిగా వచ్చిన మా ప్రభు అయిన యేసు వందనాలు దేవా. మనుష్య కుమారుడిగా మేఘారుడిగా నువ్వు వచ్చావు తండ్రి. మేము దాన్ని చూడగలిగినాం ప్రభువా. మా హృదయాలు ఇప్పుడు ధైర్యముతో నిండి ఉన్నది. ఎందుకంటే మా విడుదల సమీపంగా ఉందని తెలిసింది. మీరు ధైర్యము కలిగి మీ తలలు పైకెత్తుకొనుడి, ఎందుకంటే మీ విడుదల సమీపమాయనని అన్నావు ప్రభువా. భూమి ఆకాశములు గతించినా గతించవచ్చు, కానీ నా మాటలు ఏమాత్రము గతింపవని చెప్పావు ప్రభువా. గతింపని నీ మాటలను మేము నమ్ముతా ఉన్నాం. నీ వాక్యాన్ని మేము నమ్ముతా ఉన్నాం. ప్రభు అయిన దేవా, తప్పకుండా నీ కృప మా అందరికీ దయచేయి. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మా అందరిలో పని చేయును గాక. ప్రత్యక్షతను మేము కలుగొందుము గాక. దాని వలన మా ఆలోచన రీతి మారును గాక. ఆలోచన రీతి మారాల మాది, ఆలోచన విధానం మారాల మాది. ఆలోచన మారాలంటే ఆలోచన విధానం మారాల మాది. మేము ఆలోచించే విధానాన్ని మార్చగలిగేది ఒక్క నీ ప్రత్యక్షత ఒకటే ప్రభువా. నీ బయలుపాటు ఒకటే ప్రభువా. ఆ వాక్య బయలుపాటుతో మాత్రమే మా ఆలోచన విధానాలు మారుతాయి. ఆ వాక్య బయలుపాటును అందుకే దయచే తండ్రి. ఆ ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత మాకు ఇవ్వు దేవా. మేము హృదయంలో కూడా నీకు విరోధంగా వెళ్ళదలుచుకోలేదు. నీ వాక్యానికి, నీ ఆత్మకు విరోధంగా వెళ్ళదలుచుకోలేదు. హృదయంలో కూడా ప్రభువా. ఎందుకంటే రికార్డింగ్ ఏంజిల్, ఆ రికార్డింగ్ దూత హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా రికార్డ్ చేస్తున్నాడు అన్నాడు ప్రవక్త. మేమెప్పుడు అలాంటి పనులు చేయకుండా సాయం చేయి. నీ పరిశుద్ధాత్మకు మేము లోబడదుము గాక. నీ వాక్యానికి మేము లోబడదుము గాక. నీ గద్దింపుకు మేము లోబడదుము గాక. మేము నువ్వు చెప్పిన నాయకత్వానికి లోబడదుము గాక. తండ్రి, రాత్రి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో నీ వాక్యం యొక్క క్రియ జరిగించు. మేము పూర్తిగా నీ వాక్యం పైన ఆనుకునే జీవితం ఇవ్వు మాకు. ఆ పలకబడిన మాట పైన మేము ఆధారపడదుము గాక. ఎందుకంటే ఆ పలకబడిన మాట ఈ కాల వర్తమానం మేము పూర్తిగా ఆనుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మేము దానిపైన ఆధారపడాలి. ఇప్పుడు ఆ ప్రవక్త మాటను అలా తీసుకోవాలా మేము. ఇప్పుడు దానికి కారణాలు వెతకొద్దు ప్రభువా. మా హృదయంలో దానికి కారణాలు వెతకొద్దు. దానికి మేము రీజనింగ్, దానికి మేము కారణాలు వెతకడము, దానికి మేము వేరే రకాలుగా మాట్లాడడం చేయకుండా సాయం చేయి తండ్రి. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం మాకు ఇవ్వు దేవా. దాని ద్వారా మేము వాక్యాన్ని పూర్తిగా నమ్మునట్లు సాయం చేయి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించు. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వాళ్ళందరినీ ఆస్వాదించు. ఎవరైతే ఈ వర్తమానం వినబోతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గద్దింపుగా ఉండును గాక. వాళ్ళ గద్దింపును తీసుకుందురు గాక. నీ పరిశుద్ధాత్మ నీ వాక్యం ఇచ్చిన గద్దింపును తీసుకుందురు గాక. సర్దిద్దుకుందురు గాక. వాక్య వరసలోనికి వచ్చుదురు గాక. ఆ కృపివ్వు తండ్రి. తప్పకుండా ఆ విషయంలో సాయం చేయదేవా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి మమ్మల్ని దీవించు. ఈ రాత్రి మమ్మల్ని ఆస్వాదించు. ఈ రాత్రి మమ్మల్ని బలపరచు. ధైర్యముగా ఉండగలిగేది మేము మాత్రమే. పొద్దున లేస్తే రాత్రి దాకా మరణ వార్తలే. అక్రమ సంబంధాల వలన హత్యలు, దోపిడి వలన హత్యలు, డబ్బుల వలన హత్యలు, టిక్ టాక్ వలన హత్యలు, ఈ వైరస్ వలన మరణాలు. ఎటు చూసినా, ఎలా చూసినా, ఏ దిక్కు చూసినా మనుషుల హృదయాలు దిగజారిపోయి ఉన్నాయి. ధైర్యములు కూలిపోయి ఉన్నవి.
కానీ మాకు మాత్రమే ధైర్యం ఉంది, ఎందుకంటే మేము ఆ మేఘం వైపు చూస్తున్నాం. మేము విశ్వాసమునకు కర్త ఆ మేఘమై ఉన్నది. ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి వాడైన ఆ మేఘములోన యేసు వైపు చూస్తా ఉన్నాం మేము. మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఉన్నది కనుక ఈ రోజున మేము అందుకే ధైర్యముగా ముందుకెళ్ళగలుగుతా ఉన్నాం. మా విమోచన సమీపంగా ఉన్నది ప్రభువా, అందుకే మేము ధైర్యంగా మా తలలు పైకెత్తగలుగుతా ఉన్నాం. వధువు మాత్రమే ఇప్పుడు భూమి పైన ధైర్యంగా బ్రతికేది. ఆమె మాత్రం, ఎందుకంటే ఆమె వెళ్ళిపోబోతున్న సమయం వచ్చింది కాబట్టి. ఆమెకు ఈ మరణ ప్రపంచంతో సంబంధం లేదు. ఆమె అంతరిక్ష యాత్రికుల వలె ఉన్నది. ఆమె అంతరిక్ష ప్రయాణికుల వలె ఉన్నది. ఆమె వ్యామోగామి వలె ఉన్నది. ఆమె ఇప్పుడు పక్షిరాజు వలె ఉన్నది. ఆమె ఇప్పుడు ఇట్స్ అ స్పెషల్ బర్డ్. అది ప్రత్యేకమైన పక్షి అన్నాడు ప్రవక్త. ప్రభు నిజంగా ఇప్పుడు ఆ పక్షిరాజు అభిషేకం కలిగిన పక్షిరాజుల వలె ఉన్నాం ప్రభు. ఈ రోజున మేము ఈ తుఫాన్లకు పైకి వెళ్తా ఉన్నాం. మేము ఈ సమస్తమైన కరోనాలకు పైకి వెళ్తా ఉన్నాం. మేము పైన సంచరిస్తా ఉన్నాం ఈ రోజున. అందుకే ఎవరు అంతరిక్షంలో ఉన్న పక్షిరాజు జాడను కనుగొనలేకపోతా ఉన్నారు, ఎవరు అక్కడికి రాలేకపోతా ఉన్నారు. ఒక పక్షిరాజు పిల్లలు తప్ప ఇంకా వేరెవరు రాలేరు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. ఏమని నిన్ను స్తుతించాలా ప్రభువా, ఏమని నిన్ను ఆరాధించాలా ప్రభువా. నీ ప్రణాళిక మాకు అర్థమవుతుంటే, నీ మనస్సు మాలో కుమరించబడతా ఉంటే, నీ ఆలోచనలు మాలో రవాణా అవుతూ ఉంటే, అవన్నీ పక్షిరాజు యొక్క కనులతో చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది ప్రభువా. ఇది వాక్యం ఎంత అద్భుతంగా అనిపిస్తున్నది, జీవితం ఎంత అద్భుతంగా అనిపిస్తున్నది, మాకు ఎంత అద్భుతంగా